రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని, పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ వరి సాగు చేశారు రైతులు. చాలా చోట్ల పిలకలు వేసే దశ నుండి గింజ గొలుసు తయారయ్యే దశలో వరి పైరు ఉంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా యాసంగిలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలకలు చేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల వరి మనకు పిలక దశ నుంచి గింజ మనకు గొలుసు తయారయ్యే దశలో ఉంది. ఇక వరి పంటకు సంబంధించి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల రైతులు ఎరువుల యాజమాన్యం గురించి చూస్తున్నారు. ఎరువుల యాజమాన్యానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా వరిలో మనకు మొదటగా మనము అడుగు దుక్కిలో వేసిన తర్వాత మళ్ళీ పైపాటుగా పిలక దశలో ఉన్నప్పుడు ఒకసారి యూరియా, అదేవిధంగా నత్రజనికి సంబంధించి యూరియా ఎరువులను, దానితో పాటు మొక్క పెరుగుదలకు సంబంధించి 319 కానివ్వండి, మల్టీకే కానివ్వండి, చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ మిక్చర్ అనేది మనము రెండో దఫా పిలక వేసే దశలో పంట పొలంలో చల్లుకుంటున్నాము. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండోసారి ఎరువులు వేసేటప్పుడు ఎకరానికి 20 నుంచి 30 కిలోల వేపపూత పూయబడిన యూరియా అనేది కనుక మనము దానితో పాటు ఎకరానికి ఒక 5 నుంచి 10 కిలోల స్వర్ణఫాలు కనుక కలిపి చల్లుకున్నట్లయితే మనకు పంట ఏపుగా పెరిగి పిలకలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ మనకు గొలుసు తయారయ్యే దశ ముందు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి సరిపడా ఒక 20 నుంచి 30 కిలోల నత్రజనికి సంబంధించి యూరియా ఎరువు, అదేవిధంగా ఒక 15 నుంచి 20 కిలోల పొటాష్ కనుక మనము చల్లుకున్నట్లయితే సాధారణంగా మొక్క పెరుగుదల బాగుండి, అదేవిధంగా పొటాష్ చల్లడం వల్ల కూడా పంట చీడపీడల నుంచి తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా నాటు వేసిన తర్వాత చల్లుతున్నారు. దీనివల్ల మనకు ఖర్చు వృధా కావడమే తప్పించి పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కానీ వరిలో ఎరువుల యాజమాన్యంలో కనుక చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ ఎరువులను అడుగుమందుగా వేసుకొని సూటి ఎరువులను కనుక మనం పైపాటుగా వేసుకున్నట్లయితే మనకు కొంచెము పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయడం వల్ల సూక్ష్మ పోషకాల లోపం తలెత్తి మొక్క అనేది పెరుగుదల మందగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల జోలికి వెళ్లకుండా మనకు సూటి ఎరువులు ఏదైతే సూచించబడినవో వాటిని మోతాదు ప్రకారం వేసుకున్నట్లయితే పంట ఎదగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని చోట్ల చాలామంది రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు కలుపు యాజమాన్యానికి సంబంధించి కూడా చాలా రకాల మందులను వాడుతున్నారు. దీనికి సంబంధించి మనకు ఎప్పుడైనా కానీ నేరుగా విత్తే పద్ధతిలో మనకు 20 నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు కలుపు అనేది 2 లేదా 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారి చేసే కలుపు మందులు ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల కలుపు మొక్కలను నియంత్రించుకోవడానికి మనకు నోవాక్జిడ్ కానీ లేదంటే నోవాలెక్ట్ కానీ ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కలుపు 2 నుంచి 3 ఆకుల దశ దాటి ముదిరి పూత దశకు వస్తుందో ఆ సమయంలో మనం ఎటువంటి కలుపు మందులను పిచికారి చేసినా కానీ కలుపు నిర్మూలన అనేది జరగకుండా ఉంటుంది. దీనివల్ల మనకు పెట్టుబడి ఖర్చులు కూడా వృధా అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనకు మొదటి 40 నుంచి 60 రోజుల పంట కాలం లోపల కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మొక్క పెరుగుదల ఏపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బెండ పంట వేసుకునేందుకు అన్ని కాలాలు అనుకూలం. తక్కువ నీటితో ఆరుతడిగా పండించుకునే పంటల్లో ఇదొకటి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు బెండను విత్తారు. 100% మంది రైతులు హైబ్రిడ్ బెండ రకాలపై ఆధారపడుతున్నారు. కాబట్టి పోషక యాజమాన్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బెండలో అధిక దిగుబడులు సాధించడం కోసం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణవేణి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పంటలో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు, హైబ్రిడ్లు అందుబాటులో ఉండడంతో రైతులు స్థిరమైన ఆదాయం గడించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రబీలో విత్తిన పంట వివిధ దశల్లో ఉంది.
సకాలంలో పోషకాలు అందించి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణవేణి. బెండ అనేటువంటిది ఉష్ణమండల పంట. వేసవి కాలంలో మరియు ఖరీఫ్ కాలంలో అనుకూలమైనది. వేసవిలో విత్తుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. విత్తనం నాటే ముందు మనము 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుని ఎకరాకి ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలండి. దీంతో పాటు భాస్వరం మరియు పొటాష్ని ఇచ్చేటువంటి ఎరువుల్ని 30 కేజీలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే 30 రోజులకి 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి 70 కిలోలు నత్రజని అందించేటువంటి ఎరువుని యూరియా రూపంలో కానీ డిఏపి రూపంలో కానీ మనము 3 సమపాలల్లో అందించాలండి. పాకెటింగ్ మెథడ్ వేసుకొని తర్వాత మనం నీరు అందించినట్లయితే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుందండి. మనం డ్రిప్ ద్వారా నీళ్లు అందించినప్పుడు దీంతో పాటు మనము ఎరువులను కూడా అందించవచ్చు. ఫెర్టిగేషన్ విధానంలో నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే మనం ఉపయోగిస్తాము. నత్రజని ఇచ్చేదైతే యూరియా, లేదంటే మనం పొటాష్ని ఇచ్చేటువంటి తెల్ల భాస్వరంని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది డ్రిప్లో ఇచ్చినప్పుడు ఏంటంటే మనము ఎరువు వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు కూలీల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. పూత నుంచి కాయలు వచ్చే టైంలో మాత్రం మనం ప్రతి 2 రోజులకు ఒకసారి 1 కేజీ ఈ కాంప్లెక్స్ 1919 కానీ 13-0-45 కానీ మనం ఫెర్టిగేషన్ విధానంలో ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చండి. ఎకరాకి సగటున 6 నుంచి 8 టన్నులు మనం దిగుబడి సాధిస్తున్నామండి. డ్రిప్ విధానంలో కానీ మల్చి షీట్ వేసుకొని కలిపి యాజమాన్యం చేపట్టినట్లయితే మనం కూడా దాదాపు 12 టన్నుల వరకు కూడా మనము ఎకరాకి ఈ బెండ దిగుబడి అనేది పొందవచ్చండి. హైబ్రిడ్ రకాలలో మనము ఆల్రెడీ అధిక దిగుబడి అనేది సాధించాలంటే మనం ఎరువుల యాజమాన్యంలో మనం సాధారణమైనటువంటి రకాలకు ఇచ్చేటువంటి ఎరువుల్లో ఒక 25% నుంచి 50% వరకు హైబ్రిడ్ రకాలకి ఇచ్చుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. బెండలో ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి ఉండదు. ప్రతి వారం 10 రోజులకు ఒక నీటి తడి అందిస్తే నాటిన 45వ రోజు నుంచి బెండ దిగుబడి ప్రారంభమవుతుంది. సకాలంలో పోషకాలు అందించినప్పుడు పైరు ఆరోగ్యంగా అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకు 20 రూపాయల ధర రైతుకు లభిస్తోంది. మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుని శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తే బెండ సాగులో అధిక దిగుబడులను పొందవచ్చు. అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్, కొన్నాళ్ల పాటు ఐటీ ఉద్యోగం, లక్షల్లో జీతం. అయినా అవేవి సంతృప్తినివ్వలేదు. దీంతో పొలం బాట పట్టి హలం చేత పట్టాడు. ఇప్పుడు రైతు బిడ్డగా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. వచ్చిన పంటల్ని ప్రాసెస్ చేసి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ లాభాలతో పాటు సంతృప్తి పొందుతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు, ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయం చేయాలన్న ఇష్టానికి కాస్త అవగాహన, కష్టపడే తత్వం, వినూత్న ఆలోచనలు తోడైతే మట్టిలోనూ మాణిక్యాలు పండించొచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు. ఈ కోవకు చెందినవారే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామానికి చెందిన రైతు గుంటక విశ్వేశ్వర్రెడ్డి. తనకున్న పొలంలో ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం సేంద్రియ విధానంలో మినుము, మిరప పంటలను పండిస్తూ వాటిని అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. రైతు విశ్వేశ్వర్రెడ్డి చదివింది కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్, అది కూడా అమెరికాలో. అంత చదువు చదివి సొంత ఊరిలో వ్యవసాయం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తన కుటుంబ సభ్యులకు క్యాన్సర్ ఆశించడంతో సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నారు. అది కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నారు. ఇందుకోసం తమకున్న పొలంలో మొదట కూరగాయలు సాగు చేశారు. ఆ తరువాత మిరప, మినుము పంటలను సాగు చేయడం ప్రారంభించారు.
తన పొలంలో పండించే విధానం పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనేనని సర్టిఫికేషన్ కూడా చేయించాడు. వచ్చిన దిగుబడులను ఉప ఉత్పత్తులుగా మార్చి అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు. మేము సేంద్రియ వ్యవసాయం 2018లో మొదలుపెట్టాము. దీనికి గల కారణాలు ఏంటంటే, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి క్యాన్సర్తో మరణించడం వల్ల సేంద్రియ వ్యవసాయం చేయాలి, అందరికీ మంచి ఆరోగ్యానికి సంబంధించి ఆహారం అందించాలి అన్న ఇదితో మా సొంత భూమిలో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాము. లైక్ గ్రోమోర్ వాళ్ళ భూ ఔషధ్ కానీ, సిఎంఎస్ అప్లికేషన్ బయో పొటాషియల్ కానీ, అలాగే మనకున్న మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ అమైనో యాసిడ్స్ కానీ, హ్యూమిక్ యాసిడ్స్ కానీ, ఫల్విక్ యాసిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ రైతులకి చెప్తూ మనం భూమిలో సారవంతమైన నేలను ఎలా మార్చాలి అని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తూ సేంద్రియ వ్యవసాయంలో కొనసాగుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు అమైనో యాసిడ్స్ యొక్క ఉపయోగాలతో మినుము పంటలో చాలామంది రైతులు మొక్క పెరుగుదలకి అమోనియా యాసిడ్ స్టార్టింగ్లో కొట్టడం వల్ల మొక్క పెరుగుదల చాలా వేగవంతంగా ఉంటుంది. అలాగే డీకంపోజర్స్ వాడటం వల్ల అపరాల పంటలకు కానీ వీటికి కానీ మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. సో భూమికి సంబంధించి సాయిల్ అప్లికేషన్స్ చేసి భూమిని సారవంతమైన చేసాం. అట్లాగే మొక్క ఎదుగుదలని ఆపే కొన్ని క్రిమికీటకాలు కానీ ఇట్లాంటివి ఎట్లా కంట్రోల్ చేయాలి అనే వాటికి కొన్ని బ్యాక్టీరియల్ ఇనాక్లమ్స్ వచ్చేవి. అందులో డికంపోజరు ప్రైమరీగా ఒకటి పనిచేస్తుంది. దాంతోపాటు కొన్ని మనకి ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఇట్లాంటివి కొన్ని నీమ్ ఆయిల్స్ ఆల్రెడీ మన మార్కెట్లో ఉన్నాయి, రైతులందరూ వాడుతున్నారు. సో సేమ్ నీమ్ ఆయిల్ని కూడా వాడుతూ కొంతవరకు కంట్రోల్ చేస్తున్నాము. అట్లాగే కొన్ని బ్యాక్టీరియల్ ఎనాక్లమ్స్ వల్ల కూడా కొంత పెస్ట్ రెసిస్టెంట్గా మనం చేస్తున్నాము. దాంతోపాటు ఇంకా పాతకాల పద్ధతులకు వెళ్తే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మిర్చి కాంబినేషన్లో కూడా కొంత పెస్ట్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఆర్గానిక్ సర్టిఫికేషన్లో కూడా మేము 2018 నుంచి రీసెంట్గా వరకు కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్లో ఉన్నాం. వీటిలో మిర్చి మేము ఈ సంవత్సరం 2.5 ఎకరాలు సాగు చేసాము. ఇది గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎందుకంటే కరోనా తర్వాత కూరగాయల సాగు అనేది రోజువారీ మార్కెటింగ్ అనేది కొంత ఇబ్బందులు రావటం వల్ల ఆర్థికంగా కొంచెం వెనక్కి వెళ్ళాము. సో దాంతో నిలవన్న పంటలు కొన్ని సాగు చేయాలి అని చెప్పేసి అందులో స్పైసెస్ అనేపాటికి మనకి పచ్చళ్ళు సీజన్కి కానీ డే టు డే యూసేజ్కి కానీ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడే పంటల్లో మిర్చి ఒకటి. సో ఈ మిర్చి కూడా మనం ప్రజలకి అందించాలి అన్న ఉద్దేశంతో మిర్చి కల్టివేషన్ మేము తీసుకున్నాం. వీటికి ఖర్చులు అనేది అధికమే. ఎందుకంటే దీంట్లో ఉండే ప్రధానమైన 3 రోగాలు ఏంటంటే ట్రిప్స్ ఒకటి, దోమ ఒకటి, నెక్స్ట్ నల్లి ఒకటి. నల్లి సమస్య అనేది వింటర్ సీజన్ వచ్చేటప్పుడు మనకి అధికంగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని పెస్టిసైడ్స్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వాటితో కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కానీ అధికంగా చలి తీవ్రత పెరిగినప్పుడు కానీ వీటి వల్ల ఒక్కోసారి కంట్రోల్ అనేది కష్టతరంగా మారుతుంది. సో దాంతో దిగుబడులు అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనికోసం సొంతంగా మేమే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల కొంత ఖర్చులు తగ్గించుకుంటున్నాము. మేము మిర్చి కాయలు వచ్చేపాటికి 400 రూపాయలకి ఇస్తున్నామండి. పండుకాయలు 100 రూపాయలకి, లాస్ట్ ఇయర్ 150 రూపీస్కి ఇచ్చాము. ఈ ఇయర్ కొంచెం పైరుగాలు కానీ వీటి వల్ల కొంత పెస్ట్ అటాక్ అనేది కొంత తక్కువే ఉంది. సో దాంతో దిగుబడి కొంచెం ఆశాజనకంగానే ఉంది. సో 100 రూపాయలకి ఈ సంవత్సరం ఇస్తున్నామండి. ఎండుమిర్చి వచ్చి 400 రూపాయలకి ఇస్తున్నాం. వాటికి కారం వచ్చి 500 రూపాయలకి ఇస్తున్నాం. అంటే మేము ఎటువంటి ఏవి మిక్స్ చేయకుండా ప్లెయిన్ కారాన్ని అందిస్తున్నాం. మినుము వచ్చి 7 ఎకరాలు సాగు చేస్తున్నాం అండి ఆర్గానిక్ పద్ధతిలో. మినుము మనం 2018 నుంచి మినుము ఇస్తున్నాము. మిర్చి అనేపాటికి ఈ 4 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం. ఈ మినుము విత్తనానికి రకాలు వచ్చేపాటికి పాత రకాలు అయిన 648 రకాన్ని సాగు చేస్తున్నాము. అలాగే కొంత పొలంలో లేటెస్ట్ రకాల్లో ఎలుమంచిలి సాగుకి ఎంచుకున్నాం. వీటికి యాజమాన్యానికి వచ్చేపాటికి మనకి పెస్ట్ కంట్రోల్ అనేది పూతలో పురుగు కానీ ఇవి కానీ, దీనికి ఆల్రెడీ మార్కెట్లో మనకి కొన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి.
వాటిని మేము తీసుకుని స్ప్రే చేయటం జరిగింది. మిగతా యాజమాన్యాలకి వస్తే దోమ ఇట్లాంటి వాటికి నీమ్ ఆయిల్, ఇట్లాంటివి కరంజా ఆయిల్, వీటితో సరిపోతుంది. నెక్స్ట్ తెగుళ్ళ విషయానికి వస్తే కొన్ని ప్రతిభ బయోటెక్ కంపెనీస్ వారి లాజిక్ అని ఇట్లా కొన్ని తెగులు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా కొన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ సాగులో దిగుబడి వచ్చేపాటికి 4-5 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని మార్కెటింగ్ విషయానికి వస్తే మినుముల్ని గుళ్ళు చేసి, అంటే సిటీలో ఉన్న కస్టమర్స్కి ఎట్లా అంటే గుళ్ళుకి అలవాటు పడిపోయారు. గుళ్ళు చేయించి వాళ్ళకి గుళ్ళు మాత్రమే సప్లై చేస్తున్నాం. కేజీ 180 రూపీస్కి మనం గుళ్ళు అందిస్తున్నామండి. పొట్టుపప్పు అయితే మాత్రం 140 రూపీస్కి అందజేస్తున్నాం. ఈ రేట్లు అనేవి ఊరినే మనకి పంటకి నష్టపోయిన దానికి ప్లస్ ఈ కూలీల ఖర్చు అధికం అవటానికి వల్ల పెరిగిన ఖర్చే కానీ దీనివల్ల రైతుకి అదనంగా ఎక్స్ట్రాడినరీగా లాభాలు వచ్చేస్తాయి అనేది కాదు. కానీ సాధారణ పంట సాగు కన్నా భూమి సారవంతం అవటం ఒకటి, అంటే ముందు తరాలకి మళ్ళీ మనం భూమిని అందించటం, అంటే ఈ తరంతో భూమి ఇది సారవంతం పోకుండా ముందు తరాలకు కూడా మనం భూమిని సారవంతంగా అందించడానికి ఒకటి, ప్లస్ మనం మెరుగైన ఆరోగ్యం అనేది ప్రధానం. సొంత రైతు అనే అతను దాంట్లో దళారీ వ్యవస్థకు అలవాటు పడిపోయి ఆ సిస్టంలో ఇదైపోయాడు కాబట్టి లాభాలు అనేది కనిపించట్లేదు. దీంట్లో సేంద్రీయ వ్యవసాయంలో కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా రైతులే వెళ్ళటం వల్ల ఆ వచ్చే రూపాయి దళారీ వ్యవస్థలో కాకుండా మామూలుగా వెళ్ళటం వల్ల ఆ రూపాయి లాభం అనేది డైరెక్ట్గా రైతుకి అందుతుంది. సో దాంతో కొంత రైతుకి అనేది సేంద్రీయ పద్ధతుల్లో చేయటం వల్ల కొంత లాభమే కనిపిస్తుంది. ఎందుకంటే సొంత మార్కెటింగ్ చేసుకుని ఈ ప్రోడక్ట్ని తను అమ్ముకుంటున్నాడు కాబట్టి కొంత లాభం కనిపిస్తుందండి. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ ఫామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో పామ్ ఆయిల్ సాగు చేశారు. అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ తోటను. మొత్తం 6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట విజయనగరం జిల్లా యల్కోట మండలం దాసరిపాలెం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని సంతపూరి సతీష్. ప్రస్తుతం పామాయిల్ మొక్కల వయస్సు 7 ఏడాది. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగు చేశారు. ఉద్యాన అధికారుల సలహాలు సూచనలతో పంటలు పండిస్తున్నారు. ముందు ఇక్కడ మామిడి తోట ఉండేది 6 ఎకరాలు. ఇది దిగుబడి సరిగ్గా రాకపోవడం వల్ల దాన్ని తీసేసి ఉద్యానవన శాఖ సహకారంతో మనం పామాయిల్ అయితే 380 మొక్కలు నాటుకోవడం జరిగింది. తర్వాత అది 4 సంవత్సరాల వరకు మనకి కటింగ్ రాదు కాబట్టి ఏం చేద్దామని ఆలోచనలో మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు బొప్పాయి ఏమని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు మనం 5000 మొక్క కడియం నుంచి తీసుకొచ్చి తాయి రెడ్ లేడీ 786 రకం నాటుకోవడం జరిగిందండి. అది నాటుకున్న తర్వాత ఉద్యానవన శాఖ హెచ్ఓ గారి సలహాతోటి మనం ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేసుకోవడం, మధ్య మధ్యలో ఖాళీల్లో మనం ఏం చేసామంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అండ్ ఒక వివిధ రకాల మొక్కలు మనం దేశం నలుమూలల నుంచి సేకరించి వేయడం జరిగింది. అంటే రుద్రాక్షను కానీ, లిచీ అని కానీ, అలాగే మెడిసినల్ ప్లాంట్లు. దానికి ఉద్యానవన శాఖ వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మనం మందులు పిచికారీ చేయడం జరుగుతుంది. మేడం గారు ఏదేది ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఆర్గానిక్ మందులు కూడా మనం వాడుతున్నాం. హోమియోపతికి కూడా కొన్ని సలహాల మేరకు కొన్ని మందులు వాడుతున్నామండి. మన దేశం ఏటా లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ వేల కోట్లలో ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57% పామాయిల్ కాగా మిగతావి సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. వీటికి తోడు తోటల నిర్వహణ, అంతర పంటలు, డ్రిప్, ఎరువులు, ఇతర పరికరాలకు సాయం అందిస్తోంది.
మనకి ప్రస్తుతం వంట నూనెల్లో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంట నూనె ఏంటంటే ఈ పామాయిల్ అండి. ఈ పామాయిల్ అనేది మన యల్కోట మండలంలో దాసలపాలెం గ్రామంలో సంతపూర్ సతీష్ గారి పొలంలో ఒక 6 ఎకరాలు వేయించుకోవడం అనేది జరిగిందండి. అయితే ఈ పామాయిల్ అనేది మనము ఏ విధంగా మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలంటే 1 సంవత్సరం వయసు గల మొక్కలని తీసుకొని అదేవిధంగా 1 మీటర్ హైట్ ఉండాలండి. అదేవిధంగా 12 నుండి 13 ఆరోగ్యవంతమైన ఆకులు ఉన్న మొక్కను తీసుకొని మనం త్రిభుజాకార పద్ధతుల్లో అంటే మొక్కకి 9 మీటర్ల స్పేసింగ్ ఇచ్చి మనం గుంతల్లో అనేది వేసుకోవాలండి. ఒక్కొక్క గుంతకి మనం మొక్క వేసుకునేటప్పుడు 20 కేజీల పశువుల గెత్తము, అదేవిధంగా 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే 250 గ్రాముల DAP కానీ వేసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుందండి. అదేవిధంగా మనం మొక్కలు 1 హెక్టార్కి 143 మొక్కలు అనేవి మనకి పడుతున్నాయండి. ఇది త్రిభుజాకార పద్ధతిలో వేసుకుంటే 143 మొక్కలు పడతాయి. అదేవిధంగా దీర్ఘచతురస్రాకారంలో వేసుకుంటే 125 మొక్కలు అనేది పడుతుందండి. అదేవిధంగా మనకి ఈ ఆయిల్ పామ్ అనేది 4 సంవత్సరాల తర్వాత నుండి మనకి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. 4 సంవత్సరాల లోపు మనకి దిగుబడి రాదు కాబట్టి మనం అంతర పంటగా కూరగాయలు కానివ్వండి, లేదంటే బొప్పాయి కానివ్వండి, లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. అయితే మన సతీష్ గారు బొప్పాయి వేసుకోవడం జరిగిందండి. బొప్పాయి అయితే మనకి తైవాన్ రెడ్ లేడీ వెరైటీ 786 వేసుకోవడం జరిగింది. ఇది 1.8 మీటర్స్ ఇంటూ 1.8 మీటర్స్ స్పేసింగ్ లో వేసుకోవడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ 3 సంవత్సరాల్లో ఎలాగా పామాయిల్ నుండి ఆదాయం రాదు కాబట్టి ఈ బొప్పాయి నుండి మనకి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే యూరియా 2.5 కేజీలు, అదేవిధంగా DAP 3.5 కేజీలు, అదేవిధంగా పొటాష్ 2 కేజీలు, అది 3 లేదా 4 దఫాలుగా సంభాగాలుగా చేసుకొని మనం సంవత్సరం మొత్తం ఇచ్చుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఇక్కడ సతీష్ గారు డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టుకున్నారు. ఈ డ్రిప్ వల్ల ఏంటంటే మనకి వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా కలుపు సమస్య కూడా సగం వరకు తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రతి మొక్కకు కూడా నీరు అనేది బాగా అందుతుంది కాబట్టి ఈ డ్రిప్ ద్వారా ఒక వాటర్ ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఎరువులు కూడా ఇవ్వచ్చండి. దాన్ని ఏమంటారంటే ఫెర్టిగేషన్ అంటారు. ఈ ఫెర్టిగేషన్ ద్వారా కూడా మనం యూరియా గానీ, పొటాష్ గానీ, DAP గానీ ఇచ్చుకోవచ్చండి. పామాయిల్ వేసుకునే రైతులకి ఒక శుభవార్త ఏంటంటే 100% రాయితీ మీద మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క కాస్ట్ 193 రూపాయలు పడుతుందండి. ఇది 100% రాయితీ మీద మొక్కలు ఇస్తారు. అదేవిధంగా మొక్కల సాగు ఖర్చుకు కూడా 5250 రూపాయలు 1 హెక్టార్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అంతర పంట వేసుకున్న రైతుకు కూడా 1 హెక్టార్కు 5250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి 4 సంవత్సరాల నుండి దిగుబడి వచ్చిన తర్వాత మనకి కంపెనీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ యల్కోట మండలానికి శ్రీనివాస ఆయిల్ మిల్స్ కంపెనీని అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళే 4 ఇయర్స్ తర్వాత వచ్చి కొనుక్కొని వెళ్తారండి. ఒక్కొక్క తాజా పండ్లు గెలల యొక్క టన్ను విలువ ఎంత అంటే 12,493 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారండి. సో మనకి దీనికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి మార్కెటింగ్కి ఇబ్బంది ఉండదండి. కంపెనీ వాళ్ళు చూసుకుంటారు.